బ్రో. ప్రజెంట్ ట్రెండింగ్ స్టూడెంట్ టాపిక్ జరుగుతుంది కదా నీట్ కోసం, దాని మీద నీ అభిప్రాయం ఏంటి బ్రో? నీట్ పేపర్ లీక్ అనేది విత్ నాట్ ఆల్ యాక్సెప్టబుల్ బ్రో. ఓకే, బికాజ్ లాట్ ఆఫ్ పర్సన్ చాలా చదువుకుంటారు. బట్ ప్రజెంట్ ప్రొటెస్ట్ ఏమవుతుందో నీట్ అంటే స్టూడెంట్ రిఫార్మ్స్ తేవాలి అనే రీజన్ మీద యాంటీ నేషనల్ గ్రూప్స్ అన్నీ కంబైండ్ అయ్యి దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ బై వన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ బ్రో. ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ, Deepak, some ex-person, he established that party over the Twitter. Okay, he received billion of views, billion of subscribers, followers. Okay, so later on when we went to his history, he is the one of the, for his team, major contributors anta kodanu Congress National Party, China supporters, Pakistan supporters, Pakistan of Kashmir వాళ్ళు ఏమంటారు, కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ కావాలి అనేవాళ్ళు, అంటే కాశ్మీర్ డివైడ్ చేయడానికి ఉండేవాళ్ళు. అందులో ఫస్ట్ వన్ ధ్రువరాతే, ఈజ్ వన్ ఆఫ్ ద కాంగ్రెస్ సపోర్ట్ యూట్యూబర్. ఎవ్రీ టైమ్ హీ విల్ సిట్ ఇన్ ద అవుట్ ఆఫ్ ద ఇండియా అండ్ హీ విల్ స్పీక్ అబౌట్ ద యాంటీ ఇండియా. సెకండ్ వన్ ఈజ్ ద అరుంధతి రాజీ. ఓకే, తను కాశ్మీర్ ఇండియా కాదు అని అంటుంది. సోనం వాంగ్చుక్, వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ పార్టీ పర్సనల్, తనకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ చాలా టైమ్స్ తను చైనాకు సపోర్ట్ చేస్తున్నట్టు, వీళ్ళందరూ చైనా ఎంబసీలో ఉన్నట్టు చాలా న్యూస్ వచ్చి చాలా కేసెస్ కూడా ఆయన మీద అయ్యాయి. ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. అండ్ రీసెంట్గా మొన్న ఈ సీజేపీ ప్రొసెస్ జంతర్ మంతర్లు అవుతున్నప్పుడు వాడు వచ్చి ఒక అతను అంటాడు రాముడికి సీతకి తిడతాడు, ఇంకోటి అంటాడు ఆర్టికల్ 370 తీసేయాలంటారు, ఇంకొకరు అంటారు మేము యాంటీ బ్రాహ్మిన్స్, యాంటీ హిందూయిజము, అసలు హిందూయిజం అబాలిష్ చేయాలని అంటారు. సో ఆ పర్పస్ ఈజ్ డిఫరెంట్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కేవలం ఒక స్టూడెంట్స్ ఒక మాస్క్ పెట్టుకొని వెనక్కి యాంటీ హిందూ, మెయిన్లీ యాంటీ హిందూ అండ్ ఇండియాని ఎట్లా ఒక లైక్ నేపాల్, బంగ్లాదేశ్ ఎట్లయితే అక్కడ గవర్నమెంట్స్ పోయాయో అట్లా చెయ్యాలి అని అనుకుంటారు. ఇప్పుడు నిన్న అయింది మీటింగ్లోని చాలామంది స్టూడెంట్స్కి దెబ్బలు తగిలి అన్నారు. మన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న స్టూడెంట్కి నీట్ ఎబ్రివేషన్ అడుగుతారు, నీట్ ఎబ్రివేషన్ తెలియదు. వాడు ఏం చదువుకున్నాడంటే వాడు 10th కూడా పాస్ అవ్వడు. ఎందుకు వచ్చామని అంటే తెలీదు, స్టూడెంట్స్ వస్తున్నారు వచ్చామని అంటున్నారు. సో అక్కడ 10% స్టూడెంట్స్ రియల్గా సఫర్ అయిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడాను ఈ రాడికల్ గ్రూప్స్ సపోర్ట్ చేస్తూ ఫండింగ్ చేసి వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఉంది, డైలీ అన్నిటికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, దే విల్ నాట్ ఆన్సర్. ఆ దీపక్ ఎవరైతే కాక్రోచ్ ఫౌండర్ ఉన్నాడు, వాడు నీట్ స్టూడెంట్స్ కోసం పెట్టామని అన్నాడు ఈ ప్రొటెస్ట్. వాడు ముందే హిందూయిజం గురించి, ఇండియా గురించి, కాశ్మీర్ గురించి మాట్లాడుతుంటే వాడు నవ్వి చెప్పట్లు కొడుతున్నాడు. లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవి ఎందుకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నదంతా ఫాల్స్ పర్సన్స్. నిన్న ఇంతమంది స్టూడెంట్స్ సఫర్ అయ్యి నిన్న 700 మంది పోలీసులకి దెబ్బలు తగిలాయి. వాళ్ళ గురించి ఎవరు ఏం చేస్తారు? ప్రొటెస్ట్కి పర్మిషన్ లేదు ఫస్ట్ థింగ్ పార్లమెంట్ ఇది చేయడానికి. ఇంతమంది దీని గురించి మాట్లాడతారు, రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? రిజర్వేషన్ వల్ల ఎంతమంది పీపుల్ సఫర్ అవుతున్నారు? రియల్ టైం ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? రిజర్వేషన్ తీసేస్తే చాలామంది బాగుపడతారు కదా. అసలు చాలామంది, సపోజ్ ఎగ్జాంపుల్ నేనే రిజర్వేషన్ వల్ల సఫర్ అయ్యాను. మా ఫాదర్కి ₹1 కూడా ఆస్తి లేదు, మా 4 ఫాదర్స్కి లేదు. మేము ఓసీ, దట్స్ ఇట్. ఈవెన్ 90% వచ్చినా కానీ మాకు ఏ గవర్నమెంట్ జాబ్స్ రావు. మాతో పాటు చదువుకున్న వాళ్ళు SC ST ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళ రిజర్వేషన్ వల్ల వాళ్ళు 50% ఇచ్చినా వాళ్ళకి ముందు మార్క్స్ వస్తాయి. ప్రెజెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి బ్రో? ఏం లేదు బ్రో. ఫస్ట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ గ్రూప్, దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్ గ్రూప్. దేర్ మెయిన్ కాజ్ ఈజ్ ఫస్ట్ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రాకుండా చేయాలి, వాళ్ళ ఓన్ గవర్నమెంట్ రావాలి. FCRA రూల్స్ మెయిన్లీ. యాజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఐ విల్ టెల్ వాట్ ఈస్ ద సినారియో. I have very good experience on auditing all these Christian missionaries in the Karnataka and Tamil Nadu. They will get the funds from the foreign countries for the charitable activities, but they will use for convertism from to Christianity for all the meetings and all whatever they are having. 90% funding they will get from the Western countries. So ఆ ఫండింగ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇలా ఏమైనా మీ బైలాలోని, మీ యొక్క చారిటబుల్ బైలాలో లేనివి యాక్టివిటీస్ చేస్తే వాటిని ఏమైనా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికైనా కొత్త న్యూ FCRA రూల్స్ తెచ్చారు. దానికోసమే మన US నుంచి ఒక హైయర్ అఫీషియల్స్ వచ్చి డైరెక్ట్గా ఢిల్లీలో దిక్కుండా కోల్కతా వెళ్ళి, కోల్కతాలోని మదర్ తెరిసా ఆర్ఫనేజ్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వర్షన్ ప్లేస్, అక్కడికి విజిట్ చేశారు. సో కొంచెం నేను చెప్పింది నమ్మాలి అని లేదు, కొంచెం మీరు వికీపీడియాలోనో లేకపోతే మీ గూగుల్లోనో రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్క పర్సన్
వాళ్ళ యొక్క పుట్టుపూర్వతలు తెలుస్తాయి. దెన్ యూ కెన్ సపోర్ట్ హూ ఎవర్ ఇట్ ఈస్. నేను యాజ్ ఏ ఇండియన్గా కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం రైట్ టు స్పీక్ ఉంది, రైట్ టు ప్రొటెస్ట్ ఉంది. ప్రొటెస్ట్ చేస్తేనే ఆపోజిట్ గవర్నమెంట్ వాళ్ళకి మా బాధలు తెలుస్తాయి. బట్ దాని సెర్టెన్ వే ఉంది. ఇలా యాంటీ నేషనల్స్ పట్టుకొని దాని గురించి అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ ద రాంగ్ వే. ఓకే, థ్యాంక్ యూ బ్రో.